Hey guys, welcome back to the channel and I hope you guys are doing absolutely fine. So ee roju nenu meeku live van life ane oka concept tho munduku vastunanu with a vehicle which is completely stuffed with bed, kitchen, bathroom and also some working space and all. So screen మీద చూస్తున్నారు కదా, పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చాను, సోలార్ ప్యానల్స్ ఇచ్చాను అండ్ దిస్ ఈస్ కిచెన్. మనకి ఎయిర్ కండిషనింగ్ ఉంది, సోలార్ ప్యానల్స్ ఉన్నాయి, సో ఎనర్జీకి ఎక్కడ అక్కర్లేదు. సో దిస్ ఈస్ కిచెన్, దిస్ ఈస్ వర్కింగ్ స్పేస్ విత్ అ టేబుల్. యూ కెన్ వర్క్ ఆన్ ల్యాప్టాప్ ఆర్ ఎనీథింగ్. And that is air conditioners outlet. సో ఇక్కడ మనం ప్రిపరేషన్కి స్టార్ట్ అవుతున్నాం. నేను ఫస్ట్ వీల్స్ని ఈ విధంగా డిజైన్ చేశాను. ఆ ఇన్నర్ పార్ట్ని నేను కట్ చేసి హాఫ్ డెప్త్ ఇచ్చి నేను ఆ కార్నర్స్ని కూడా కట్ చేశాను. అండ్ ఇది కట్ చేసిన పీస్ అన్నమాట. సో నేను దాన్ని ఈ మెయిన్ పెద్ద వీల్ లోపలే పెడుతున్నాను అనమాట, సో దట్ మనకు ప్యాటర్న్ పర్ఫెక్ట్గా వస్తుంది. తీసి లైక్ దిస్ అక్కడ కట్ చేసిన పీసే మళ్ళీ నేను అక్కడే పెట్టాను. వీల్స్ గురించి మీకు ప్రత్యేకించి ఇక్కడ ఐ బటన్లో మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఒక లింక్ పెడతాను, మీరు అందులో చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోలో నేను వీల్స్ ఎలా ప్రిపేర్ చేసానో చూపించాను. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ బేస్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బేస్ చాలా ఇంపార్టెంట్ కదా, ఏదైనా బేస్ నుండే వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీల్స్ పార్ట్ని కట్ చేయాలి అండ్ అది లెంత్, వీల్ యొక్క లెంత్ ఉంటుందో దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. సో కంప్లీట్ లెంత్ వచ్చేసరికి 20 సెంటీమీటర్స్. చూసారు కదా, 20 సెంటీమీటర్స్. నేను చేసే ఆటోమొబైల్ ఇదే లాంగ్ ఆటోమొబైల్ అండ్ 7 సెంటీమీటర్స్ విత్ ఇచ్చాను అనమాట. అండ్ ఇవి చూసారు కదా, ఇవి సపోర్ట్కి అనమాట. సో బేస్ సపోర్ట్ గురించి నేను అలా పెట్టాను. ఎక్స్ట్రా స్ట్రెంత్ మనకు దొరుకుతుంది. ఆఫ్కోర్స్ దీని మీద పేలోడ్ ఏమీ ఉండదు, బట్ స్టిల్ మనకి స్ట్రెంత్గా ఉండాలి కదా వెహికల్ అనేది, అందుకని అలా చేశాను. సో వీల్ సపోర్ట్ నేను కట్ చేసిన పీస్ అక్కడ వీల్ యొక్క డయామీటర్ కంటే 2 mm అటువైపు 2 mm ఇటువైపు గ్యాప్ ఉండేలాగా నేను కట్ చేశాను అనమాట నా బేస్కి. సో దీస్ విల్ బి యాక్సిల్. ఓకే, అవి ఫెవికాల్ ఆల్రెడీ పెట్టాను కాబట్టి అతుక్కుపోతాయి. ఈలోగా మనం ఫ్రంట్ గ్రిల్ని డిజైన్ చేద్దాం. సో ఫ్రంట్ గ్రిల్ వచ్చేసరికి నేను 2 పీసెస్ని విత్ సేమ్ డైమెన్షన్స్ కట్ చేశాను. ఒకదానికి పోర్షన్ కట్ చేశాను, ఇంకొకటి బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. 2 mm డెప్త్ క్రియేట్ చేయాలని చెప్పేసి నేను అలా చేశాను. సో చూసారు కదా, అది 2 mm డెప్త్ని క్రియేట్ చేస్తుంది అనమాట. డెప్త్ చూసారు కదా. యాక్చువల్లీ నేను ఎక్కువ ఫోకస్ ఫ్రంట్ గ్రిల్ మీద పెడుతూ ఉంటాను, ఎందుకంటే అదే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఆఫ్కోర్స్ మన వర్క్ అంతా ఫస్ట్ ఫార్వర్డ్ నుండి బ్యాక్వర్డ్ అలా డిజైన్ వెళ్తూ ఉంటుంది కాబట్టి మెయిన్ ఫోకస్ అంతా ఫార్వర్డ్లోనే నేను పెడతాను అనమాట. సో వీల్స్ అతికించేసాను. అండ్ ప్రతి మోడల్కి నేను వీల్స్ ముందే అతికించను, బట్ ఈ మోడల్కి డిఫరెంట్. వేరే మోడల్స్తో కంపేర్ చేస్తే ఈ మోడల్ చాలా డిఫరెంట్గా ప్రిపేర్ చేశాను, ఎందుకంటే దీనికి ఇంటీరియర్ కూడా చాలా వర్క్ చేశాను. యూ విల్ సీ ఇన్ ద వీడియో. ఓకే, సో గ్రిల్ లోపల నేను
బ్లాక్ కలర్ వేసాను. ఆల్రెడీ పెయింట్ చేసేసిన పీస్ అనమాట అది. ఇప్పుడు చూసారు కదా, ఇది ఆ పీస్ని అటు ఇటు రెండు వైపులు బెండ్ చేస్తే ఒక చిన్న డెప్త్ మళ్ళీ క్రియేట్ అవుతుందన్నమాట. చాలా జాగ్రత్తగా చేయాలి ఇవన్నీ. వాటి డైమెన్షన్స్ ఎందుకు చూపించలేదంటే చూసి వర్క్ చేస్తున్న కొద్దీ మనకి ఐడియాస్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో అకార్డింగ్ టు దట్ మనం ఇచ్చేసుకోలే, అంటే మెయిన్తో కంపేర్ చేస్తే దానికి సంబంధించే మనం వేరే మెజర్మెంట్స్ అన్నీ కూడా దానికి తగ్గట్టుగా మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ గ్రిల్ అయిపోయింది. ఫ్రంట్ గ్రిల్ స్టిచ్ చేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్. సో ఇవి సైడ్ ప్యానల్స్ అన్నమాట. సో సైడ్ ప్యానల్స్కి మొత్తం దానికి సంబంధించినవన్నీ పెట్టి అటాచ్మెంట్స్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పీస్ అలా అటాచ్ అవుతుందన్నమాట. సో ఆ కర్వ్స్ అండ్ బెండ్స్ నేను ఏ విధంగా చేస్తానో నా ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ నౌ అసెంబ్లింగ్ బోత్ ద ప్యానల్స్ లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడు టాప్ బానెట్. ఓకే, fixed. And this is front glass shield, windshield, and bottom అది కూడా స్టిచ్ చేసాను. సో నేను హైట్ వచ్చేసి ఫ్రంట్న నేను 6 ఉంది హైట్, అండ్ బ్యాక్ వెళ్ళేసరికి 7గా మారుతుంది. సో దీస్ ఆర్ 2 సైడ్ ప్యానల్స్ అనమాట. మీరు ఫ్రంట్ చూస్తే అక్కడ ఎలివేషన్ కనిపిస్తుంది కదా, అది 6, అండ్ ఈ టాప్ వెనక్కి వచ్చేసరికి 7 అనమాట. సో విండోస్ అన్నీ కట్ చేసేసాను. సో ఆ విండోస్ ఎందుకు అన్ఈవెన్గా ఉన్నాయి అనేది వీడియో ఫార్వర్డ్ అవుతున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నేను స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంటీరియర్ వర్క్ కూడా చాలా ఉంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. ఓకే, అవి నేను సపోర్ట్గా బాటమ్ నుండి పెట్టుకున్నాను అనమాట. ఒక ఎల్ యాంగిల్ తీసుకొని నేను బాటమ్ అండ్ సైడ్ రెండు సపోర్ట్గా ఉంటాయని చెప్పేసి అలా పెట్టాను. సో ఓకే, లెఫ్ట్ సైడ్ మనకి ప్రిపేర్ అయిపోయింది. సో దీస్ ఆర్ చైర్స్. ఈ చైర్స్ ఏ విధంగా చేశాను అనేది ఒక సపరేట్ వీడియో చేస్తాను. మేబీ అప్కమింగ్ వీడియో మీరు చైర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద మోడల్ ఆఫ్ అ కిచెన్ ప్లాట్ఫామ్ నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చిన్న టైనీ సింక్ ఉంటుంది అండ్ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈజ్ లివింగ్ అ వ్యాన్ లైఫ్లో మనకు అన్నీ కావాలి, కిచెన్, వాష్రూమ్ అండ్ ఎవ్రీథింగ్. సో అది మన సింక్ అనమాట. దానికి సపోర్ట్ సైడ్ ప్యానల్. ఎవ్రీ మెజర్మెంట్ ఈజ్ సో పర్టికులర్. అన్నీ జాగ్రత్తగా ముందుగానే నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఏ విధంగా చేయాలి అని మొత్తం రాసుకొని డీటెయిల్డ్గా హోంవర్క్ చేసి అప్పుడు నేను ఏ మోడల్ అయినా ప్రిపేర్ చేస్తాను. సో కొన్నిటికి మనకి రిఫరెన్స్ వీడియోస్ ఉంటాయి, కొన్నిటికి రిఫరెన్స్ వీడియోస్ ఉండవు. ఓన్లీ ఇమేజెస్ బట్టి మనం ఫాలో అవ్వాలి.
సో ఆ ఇమేజ్ని 3Dగా నేను ఫస్ట్ డిజైన్ చేసుకొని అప్పుడు ఇలా చేస్తాను అన్నమాట. అంత ఈజీ జాబ్ అయితే మాత్రం కాదు. ఓకే, ఇప్పుడు మన బేస్ని మనం ఒక వుడెన్ టెక్స్చర్ ఫినిషింగ్ ఉండేలాగా నేను బ్రౌన్ కలర్ని యూజ్ చేశాను. అండ్ సైడ్ క్రీమ్ కలర్ని వేస్తున్నాను అనమాట వాల్స్కి. సో ఈ స్మాల్ పీస్ చూసేటట్టయితే అది మన బెడ్ అండ్ అట్ ది సేమ్ టైం పైన వార్డ్రోబ్స్ ఉంటాయన్నమాట. మీకు ఆల్రెడీ షేప్ అర్థమయ్యే ఉంటుంది. సో మనం బెడ్ మీద కూర్చోవచ్చు అండ్ పడుకోవచ్చు. సో నా వ్యాన్ని నేను బ్లూ కలర్ వేద్దామని డిసైడ్ అయ్యాను. సో బ్లూ వేసేస్తున్నాను. సో దిస్ ఇస్ ద కిచెన్. అండ్ ఆ స్మాల్ నైఫ్స్ చూసారు కదా, అది నేను షూట్ చేయడం మర్చిపోయాను. ఐ విల్ షో ఇన్ సమ్ అదర్ వీడియో ఫర్ ష్యూర్. అండ్ స్మాల్ ట్యాప్ అబ్జర్వ్ చేస్తే అక్కడ చిన్న ట్యాప్ కూడా ఉంది సింక్ దగ్గర. సో దీస్ ఆర్ స్మాల్ టైనీ కిచెన్. సో ఏ ఏరియాస్ అయితే మనకి కాంటాక్ట్లో వస్తున్నాయో ఆ ఏరియాస్ని గ్లూ చేయడం అస్సలు మర్చిపోకూడదు. సో ఇట్స్ టైమ్ టు అసెంబుల్. చూసారా నైఫ్స్ స్మాల్. డీటెయిల్గా మీకు వేరే వీడియోలో నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఓకే, సో మనకి 2 చైర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి డ్రైవర్స్ చైర్ అండ్ ఇంకొకటి సమ్ వర్క్ స్టేషన్ అనుకోవచ్చు, మీరు వర్క్ చేసుకోవడానికి ఏదైనా. సో బ్యాక్ చైర్ అనేది వర్క్ స్పేస్ అనమాట. సో అక్కడ చైర్ని స్టిక్ చేస్తున్నాను పర్మనెంట్గా. అండ్ ఆల్సో అ స్మాల్ టేబుల్. ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఓకే, డ్రైవర్స్ చైర్ కూడా పెట్టేశాను. అండ్ ఇది టేబుల్ అనమాట వర్క్ స్టేషన్కి. స్మాల్ టేబుల్ చైర్ దగ్గర. సో యూ కెన్ సిట్, రిలాక్స్ అండ్ వర్క్ ఓవర్ దేర్ వైల్ యూ టేక్ అ బ్రేక్ ఫ్రమ్ డ్రైవ్. సో మన లెఫ్ట్ సైడ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ వైట్ కలర్ ఉంది కదా, అది మన వాష్రూమ్ ఏరియా అనమాట. సో వాష్రూమ్ ఏరియా అండ్ బెడ్ ఏరియా రైట్ సైడ్లో ఉన్నాయి. అవి కూడా అసెంబుల్ అవుతున్నాయి. ఓకే, అసెంబుల్డ్. సో మీకు టాప్ వ్యూలో నుండి మీరు చూస్తున్నారు కదా, ఎల్లో సెక్షన్ అంతా కూడా మనకి కబోర్డ్స్ అనమాట. అక్కడ ఆరెంజ్ ఏరియా ఉంది కదా, అది స్లీప్ ఏరియా. సో ఇప్పుడు టాప్ రూఫ్ని నేను ఫిక్స్ చేయడానికి గ్లూ చేస్తున్నాను. ఆ కర్వ్స్, బెండ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అండ్ ఈ మార్కింగ్స్ వచ్చేసి మన ట్యాంక్ అనమాట. మనకి వాటర్ కావాలి కదా మనకి. సో ఆ వాటర్కి సంబంధించిన ఒక ట్యాంక్ని ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఆ ట్యాంక్ యొక్క డైమెన్షన్ ప్రిపేర్ చేసి దాని మీద మనకి ఈ డీటెయిలింగ్ వర్క్ నేను ఎక్కువగా చూపించాను ఈ వీడియోలో. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే ఇంకా ఆబ్వియస్లీ ఎగ్జాక్ట్గా ట్యాంక్లా కనిపిస్తుంది. సో దీస్ ఆర్ మనకి ఎయిర్ ఎగ్జాస్ట్ ఉంది కదా, అవి స్మాల్ ప్రొపెల్లర్స్. అండ్ ఆ ప్రొపెల్లర్స్ కూడా ఎలా ప్రిపేర్ చేశాను కమింగ్ అప్ వీడియోస్లో మీకు చూపిస్తాను. టైనీ.
మనకు ముందుగానే ఒక ఐడియా ఉంటుంది, ఆ ఐడియాని మనం చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఆ ప్రొపెలర్స్ని దాని లోపల ఫిక్స్ చేసి ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తున్నాను అన్నమాట. సో దట్ ఈస్ ద ఎగ్జాస్ట్ సిస్టమ్ అండ్ దిస్ ఈస్ ద ట్యాంక్. సో ట్యాంక్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది, ఎయిర్ కండిషనింగ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ ఇది చూసారు కదా, ఇది టెంప్లెట్ అనమాట. మనం విండోస్ని కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకునేటప్పుడే నేను ఒక పేపర్ మీద టెంప్లెట్ తీసుకున్నాను. ఈ విధంగా ఉంటుంది. సో ఈ టెంప్లెట్ ఎందుకంటే ఇది కూడా ఎక్స్ట్రా డీటెయిలింగ్ వర్క్ కోసం నేను ఆ టెంప్లెట్ని ముందుగానే తీసుకున్నాను. ఎందుకంటే అన్నీ ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెంప్లెట్ని మనం డ్రా చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే పర్ఫెక్ట్ డైమెన్షన్స్ మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. వీ కెనాట్ టేక్ ఎనీ రిస్క్. సో ఆ టెంప్లెట్ని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ నా ఎవ్రీ షీట్ మీద నేను డ్రా చేస్తున్నాను. సో ఆ టెంప్లెట్ నుండి మళ్ళీ బయటికి 2.5 mm గ్యాప్ ఉండేగా మళ్ళీ నేను దానికి అవుటీరియర్గా డిజైన్ చేశాను అనమాట. అవుటీరియర్ లైన్స్ ఇచ్చాను, కర్వ్స్ ఇచ్చాను. సో అవన్నీ కట్ చేసి నేను దానికి బ్లాక్ కలర్ పెయింట్ చేస్తాను అన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది డీటెయిలింగ్ వర్క్. అవి ఎలా కట్ చేశాను అంటే నైఫ్తోనే కట్ చేశాను. నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా కట్ చేశాను నేను. సో ఆల్ విండోస్ ఆర్ క్లోజ్డ్ నౌ, ఐ మీన్ విత్ ద డీటెయిల్డ్ వర్క్. వాటికి బార్డర్స్ ఇచ్చాను అన్నమాట. సో బాగా ఎలివేట్ అవుతాయి. సో ఇది రూఫ్ టాప్ గ్రిల్ అనమాట. పైకి వెళ్ళి ఎగ్జాస్ట్ సిస్టంలో ప్రాబ్లం ఏమైనా ఉన్నా వర్క్ చేయడానికి, ట్యాంక్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా వర్క్ చేయడానికి టాప్న నేను ఒక గ్రిల్ ప్లేస్ చేశాను. అండ్ ఆఫ్ కోర్స్ పైకి వెళ్ళాలంటే ల్యాడర్ కావాలి కదా. సో ల్యాడర్. సో ఈ డీటెయిలింగ్ వర్క్ చూపిస్తున్నాను కదా, మీకు ఇవి కంప్లీట్ ఎలా చేశాను ఏంటి అనేది మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా ఒక వీడియో ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. ఆ ల్యాడర్ ఏ విధంగా చేశాను, అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఏ విధంగా చేశాను, ట్యాంక్, చైర్స్, ఇవన్నీ ఒక సపరేట్ వీడియో నేను మీకు ప్రజెంట్ చేస్తాను. మోస్ట్లీ చూస్తూ అర్థమైతే ఓకే. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్డ్గా మాకు ఇది కావాలి అంటే నేను ఖచ్చితంగా ఇంకో వీడియో ప్రిపేర్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవి ఫుట్ రెస్ట్ అనమాట. ఓకే, అవి ఫిక్స్ చేస్తున్నాను. అండ్ సైడ్న చూసారు కదా బాక్స్లో వచ్చింది ఎలివేషన్ బయటికి. సో ఇట్ కెన్ యాక్ట్ లైక్ సపరేట్ స్పేస్. బ్యాటరీస్ ఏమైనా స్టోరేజ్గా మనకి యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అ షేడ్. బెడ్ పక్కనే ఉన్న విండో, అంటే మనం బెడ్ మీద ఉంటూ కూడా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హాట్ ఆర్ సమ్మర్ ఈ షేడ్ ఉంటే మనకి సేఫ్గా ఉంటుంది. అది ఎలా ఓపెన్ అవుతుంది అనేది ఎండ్లో వీడియోస్లో చూపిస్తున్నాను, చూడండి. అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, డోంట్ స్కిప్. ఆ విధంగా ఓపెన్ అవుతుంది. సో దానికి లాక్ సిస్టమ్ కూడా పెట్టాను, అది ఎండ్లో చూపిస్తాను. సో దీస్ ఆర్ సోలార్ ప్యానల్స్. Detailing work. Solar panels installation. సో మనకి రూఫ్లో ఖాళీ ఉన్న ప్లేస్లో మనం సోలార్ ప్యానల్స్ని పెట్టేస్తున్నాం అన్నమాట. సో ఆన్ ద గో మన బ్యాటరీస్ ఛార్జ్ అవుతాయి. దిస్ ఈస్ హౌ ఆ వ్యాన్ లైఫ్ విల్ బీ. సో దీస్ ఆర్ ఆల్ ద లైట్స్, ఫ్రంట్ lights, tail lights,
హెడ్ లైట్స్, ఇండికేటర్స్, ఎల్లో అని ఇండికేటర్స్ అనమాట. అవన్నీ కూడా ఎలా చేశానో మీకు మీరు రిక్వెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇంకో వీడియో ప్రిపేర్ చేసి చూపిస్తాను. సారీ ఫర్ ద వ్యూ. అండ్ ఫైనలీ ఆర్ బోర్డ్ లివ్ వ్యాన్ లైఫ్. సో వ్యాన్ లైఫ్ ఏంటంటే నేను ఆల్రెడీ పెన్సిల్తో రాసి దాని మీద పెయింట్ చేసి ఆ తర్వాత నేను స్కెచ్తో వేసాను అనమాట. ఐ యూజ్డ్ యాజ్ బ్లాక్ మార్కర్. డీటెయిలింగ్ వర్క్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఓకే, ఫైనలీ బోర్డుని కూడా మనం స్టిక్ చేస్తాం సైడ్లో. సో this is all about live van life making process. I wish that I could find a face that I would recognize. I replay the memory of you. It's been hard, you know I wanted to stay close of God, but there was no other way. Did you wait? 'Cause I've been counting the days and I'm calling up to say I'm coming home to you. I'm coming home to you. Coming home. Hold on to my embrace this time, I promise it won't break. I'm hoping that things haven't changed. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీ మైండ్లో ఏమైనా ఒక మోడల్, ఒక డిజైన్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఐ విల్ మేక్. సో దిస్ ఈజ్ యువర్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.